లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హరిహర వీరమల్లు ఇప్పటికే ఎన్నోసార్లు రిలీజ్ వాయిదా పడింది అని మనందరికీ తెలుసు. మార్చి 28న రిలీజ్ అవ్వాల్సిన సినిమా మే 9th కి వాయిదా పడింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అభిమానులు చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ 4 రోజులు డేట్లు ఇస్తే పని అయిపోతుందని మేకర్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఏమో టైం ఇవ్వడం లేదు. తాజాగా పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురవడంతో పవన్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. సింగపూర్ నుంచి పవన్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. పెద్ద ఘటనే అంటూ పవన్ కూడా టెన్షన్ లోనే ఉన్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే పీకే వచ్చేసరికి చాలా రోజులు పట్టేలా ఉంది. ఇదే టెన్షన్ తో వీరమల్లు మేకర్స్ కూడా ఉన్నారు. తాజాగా ఇప్పుడు గుండెల్లో మరో పిడుగు లాంటి వార్త పడిందని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అన్ని భాషలకు సంబంధించి అమెజాన్ సొంతం చేసుకున్న సంగతి కూడా తెలుసు. ఈ ఒప్పందం చాలా కాలం క్రితమే ముగిసింది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ పై అమెజాన్ ఒత్తిడి మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో మే 9న వీరమల్లు రిలీజ్ అవ్వాలని కండిషన్ పెట్టింది. ఒకవేళ రిలీజ్ కాకపోతే డిజిటల్ డీల్లో 50% కోత విధిస్తామంటూ అల్టిమేటం జారీ అయితే చేసింది. అది జరగకపోతే మొత్తం ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సదర్ సంస్థ ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి తమ నిర్ణయాన్ని దర్శక నిర్మాతలకు క్లియర్ గా తెగేసి చెప్పేశారట. మరి ఈ సంగతి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళిందంటున్నారు. దీంతో నిర్మాతలకు ఇదొక కొత్త టెన్షన్ గా మారింది. ఒకవైపు పీకే ఎప్పుడు వస్తాడో తెలీదు, మరోవైపు ఓటీటీ ఒత్తిడి నడుమ నిర్మాతలు నలిగిపోతున్న సన్నివేశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి అటు పవన్ ఇటు ఓటీటీ నిర్మాతని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారుగా.